నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే గురువారం రోజు వ్లాగ్ అనమాట. లెగగానే ఇంకా రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది, వాళ్ళని రెడీ చేయాలి. లంచ్ బాక్సులు అంటే కొంచెం టైం పడుతుంది కదా. మార్నింగ్ 6కే లేస్తానమాట. 6కి లేస్తే 9కి నా పని అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇవి మా చేలో పండిన బియ్యం అనమాట. ఈరోజు బస్ సంచి అయితే ఓపెన్ చేశాను. ఇంకా మా చిన్నోడైతే ఇంకా లెగవలేదు. మా పెద్దోడైతే లేచి ఆడుకుంటున్నాడనమాట. ఇంకా హాలు మొత్తం బొమ్మలతో నింపేశారు. ఇవన్నీ సర్దుకొని ఊడ్చుకునేసరికైనా టైం ఎక్కువ పడుతుందనమాట. అది కాక మిషన్లోకి నీళ్లు రావట్లేదు. మళ్ళీ వాషింగ్ మిషన్లో నీళ్లు కూడా పట్టాలన్నమాట. ఇంకా కొంచెంసేపు పక్కకి వెళ్తే చాలు, అన్నం అయితే పొంగిపోయింది. ఇంకంతే, కిచెన్లో ఉన్నంతసేపే కానీ కొంచెం పక్కకి వెళ్ళినా చాలు రైస్ పొంగిపోతుంది. పాలు పెడితే పాలు పొంగిపోతాయి. కొంచెం పక్కకి వెళ్తే ఏమీ గుర్తుండవు అనమాట. ఇంక మిషన్లోకి అయితే వాటర్ పడుతున్నాను. వెనకాల పైపే తీసి పెట్టేస్తానమాట. ఇంకా మిషన్ బట్టలన్నీ చాలా ఉన్నాయి. నిన్న కూడా మిషన్ లేటుగా వేసానమాట. ఇంకా బట్టలు కూడా సరిగ్గా ఎండలేదు. మిషన్ ఆన్ చేసి షాప్కి వెళ్ళిపోయి మధ్యాహ్నం వచ్చిన తర్వాత అయితే బట్టలు ఎండేస్తానమాట. ఎందుకంటే మార్నింగ్ ఇదంతా అయిపోయి బట్టలు ఎండేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా కర్రీ అయితే చేసేద్దాం ఫస్ట్ అని చెప్పేసి ఈరోజు ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. కొంచెం సింపుల్గా అయిపోతుంది. అది కూడా పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారనమాట. అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో ఇలాంటి ఈజీగా అయ్యే కూరలు ఎక్కువ పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే తాలింపు వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసి మగ్గిన తర్వాత ఇందులోకి ఆలుగడ్డ ముక్కలు అయితే వేసి కొంచెం అయితే వేయించుకుంటాను అనమాట. ఇంతకుముందు అయితే షాప్కి 9కి వెళ్ళేదాన్ని కాదు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా నిదానంగా చేసుకొని షాప్కి వెళ్ళేదాన్ని. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మా హస్బెండ్ పిల్లల్ని దించడానికి వెళ్ళేటప్పుడు షాప్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా పిల్లలతో పాటే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంక ఇలా టమాటా వేసి ఒకసారి తిప్పేసుకొని ఉప్పు పసుపు అయితే వేసేసుకుంటాను. ఎందుకంటే వాటర్ ఊరుతాయి కదా. కొంచెం ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకుంటే మనకి కూరలో అయితే వాటర్ తక్కువ పోసుకుంటే సరిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా ఉప్పు పసుపు వేసేసి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసేసుకుంటాను. కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కూర అయితే సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇంకా కారం అయితే వేసేసుకుంటాను. కారం కానీ మసాలాలు కానీ కొంచెం తక్కువే ఉంటాయి. మసాలాలు అయితే ఏమీ వేయలేదన్నమాట. పిల్లలు తింటారని చెప్పేసి ఇంకా కారం కూడా తక్కువే వేస్తాను. మా కూరలన్నీ చాలా సింపుల్గా అయిపోయే రకంగానే ఉంటాయన్నమాట. ఎక్కువ మసాలాలు అయితే వేయను అసలు. ఇంకా పిల్లలకైతే స్కూల్ ఉంది కదా, వాళ్ళని రెడీ చేసి లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఈరోజు టిఫిన్ కూడా ఏమీ చేయలేదు, బయట నుంచే తీసుకొచ్చాం. పప్పు నానబెట్టి రుబ్బాలంటే అసలు టైం సరిపోవట్లేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ ఇవాళ బయట నుంచే తీసుకొచ్చేసాము. లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ అన్నీ నింపి పెట్టేశాను అనమాట. ఇంకా స్నాక్స్ అయితే రోజు ఒకే రకం పెడితే అస్సలు తినట్లేదని చెప్పేసి ఈరోజు క్రీమ్ బిస్కెట్ చక్రాలు ఉన్నాయి, మొన్న పండగప్పుడు చేసిన చక్రాలు, ఇంకా అవే పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఈ పిల్ల ఇదైతే రెడీ అయిపోయింది. ఇంక ఇల్లంతా ఊడ్చేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంక ఇప్పుడైతే మా పిల్లల్ని తీసుకొని కిందకైతే వెళ్తాను. మా హస్బెండ్ అయితే వస్తాడనమాట. ఇంక తాళం అయితే వేసేసాను. పిల్లలైతే రెడీ అయిపోయి నాకంటే ముందే కిందకైతే వచ్చేసారనమాట. వాళ్ళ నాన్న కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఇంక ఇవైతే ఒడ్లు బస్తాలు, మా చేలో పండిన వడ్లు అనమాట. వీటినైతే బియ్యం కింద మరపట్టియాలి. ఇవి ఇలా పట్టించి పెట్టేస్తే సంవత్సరం వరకు మాకు బియ్యానికి అయితే ఎటువంటి కరువు ఉండదన్నమాట. బియ్యం పుష్కలంగా ఉంటాయి ఇంట్లో. ఇంక ఇవైతే ఇక్కడే తెచ్చి పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చాడు. ఇంక పిల్లల్ని అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తానమాట. వ్యాన్కి అయితే పంపించట్లేదు. ఇంక వాకబుల్ డిస్టెన్స్లోనే మా షాప్ అయితే ఉంటుంది. విలేజ్ అండి మాది. విలేజే కానీ హైవే పక్కన ఉండడం వల్ల అంత విలేజ్ అట్మాస్ఫియర్ అయితే అంత తెలియదు అనమాట. కొంచెం మామూలుగా నార్మల్గా ఉంటుంది. షాప్స్ అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి. కొన్ని దొరకవు అనమాట. ఒక 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళి తెచ్చుకోవాలి కొన్ని ఐటమ్స్కి అయితే. మిగిలినవన్నీ అవైలబుల్గానే ఉంటాయన్నమాట. ఇంకా మా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. మార్నింగు ఈవినింగు టీ స్టాల్ అయితే ఉంటుందన్నమాట. మార్నింగ్ 5కే వచ్చి షాప్ ఓపెన్ చేస్తాడు మా హస్బెండ్. ఇంక ఈ సెటప్ అంతా నేనైతే ఇంక ఇప్పుడు లోపల పెట్టేసుకొని షాప్ అంతా ఊడ్చేసుకోవాలన్నమాట. షాప్ లోపల కూడా ఒకసారి చూపిస్తా, వచ్చేసేయండి. ఇంకా షాప్ లోపలైతే ఇలా ఉంటుంది. ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నేనైతే తర్వాత వ్లాగ్లో ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. ఇంకా బయట సెటప్ అంతా తీసి లోపలైతే పెట్టేశాను. ఎదురుగా అయితే అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇంక ఇలా అయితే ఉంటుంది మా షాపు. ఇంక మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉండి ఇంటికైతే వచ్చేసాను.
ఈ బట్టలన్నీ నిన్నటి ఎండలేదని చెప్పాను కదా, అవైతే కొంచెం ఎండలో పెట్టానన్నమాట. లైట్గా చల్లగా ఉన్నాయి, మడతేస్తే మళ్ళీ స్మెల్ వస్తాయని చెప్పేసి అలా పెట్టాను. ఇవాళ బట్టలు అయితే అన్నీ ఎండేసాను, ఇంక అన్నీ ఒకేసారి కలిపి మడతేయాలన్నమాట. వీడియో నచ్చింది మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.